వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్. ఈరోజు మనం నార్మల్ రైస్తో పనసపిక్కలతో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దాము. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ముందుగా రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, జీలకర్ర, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, బఠానీ, పనసపిక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు. కుక్కర్లోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో బిర్యానీ దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి బఠానీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పనసపిక్కలు, టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, దానికి 2 కప్పులు నీళ్లు పడతాయి. 2 కప్పులు నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులోకి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మరిగించుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మూత తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పనసపిక్కలతో బిర్యానీ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.